హలో అందరికీ. ఏంటి అలా లాక్కొని వస్తున్నావు? మరి మన కలెక్షన్ అందరికీ చూపించాలి కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింగారియా కలెక్షన్స్. నేను చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశానని అందరికీ తెలుసు కదా. నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎంత బడ్జెట్ స్పెండ్ చేశాను, స్టాక్ ఎక్కడ తెస్తున్నాను, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ మిస్ కావద్దు. బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఉండాల్సింది ఓపిక. ఈ క్లాతింగ్ బిజినెస్లో మరీ ముఖ్యం. వాళ్ళు వస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు, మడతలు వేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అన్నీ ఓపెన్ చేసి చూడాలన్న అభిప్రాయం ఉంటుంది. మనమైనా అంతే కదా, బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ ఓపెన్ చేసి చూస్తాం. నెక్స్ట్ మన మీద నమ్మకం అనేది ఏర్పడాలి. అది ఎలా బిల్డ్ అవుతుందంటే, మనం చూపించే ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అయ్యేటప్పటికి అది నీట్గా ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే పిక్చర్ చూపిస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే వాళ్ళకి ఫార్వర్డ్ చేయగలిగితే చాలు, మన మీద ఖచ్చితంగా 100% నమ్మకం అనేది ఏర్పడుతుంది. ముందు కలెక్షన్ చూపిస్తాను, తర్వాత ఇలాంటి టిప్స్ ఇంకొన్ని షేర్ చేస్తాను. చాలా లిమిటెడ్ స్టాక్ తెచ్చాను, కానీ తీసుకొచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా 100% జెన్యూన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే ప్రతిదీ కూడా స్కిన్ ఫ్రెండ్లీ, ఎంత సాఫ్ట్ ఉందో అసలు. ఈ ఫ్రాక్స్ అయితే బయట చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి, కానీ నేను తెచ్చినవి కొంచెం ప్రైస్ ఎక్కువే కావచ్చు, కానీ హ్యాండ్స్ కానీ పాకెట్ ఇన్నర్ లైనింగ్ కానీ అన్నీ పక్కాగా ఉన్నాయి. గేర్ కూడా చాలా ఎక్కువే ఇచ్చాడు, చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే అసలు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి. సింపుల్గా చాలా డీసెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇందులో దుపట్టా చాలా హైలైట్ చేశాడు, అందుకే డ్రెస్ అనేది సూపర్గా అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా వేసుకుంటే అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. దుపట్టా అంతా ఇలా వర్లీ ప్రింట్, కింద జరీ బార్డరు హైలైట్ కావడంతో డ్రెస్ చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి క్లోజప్కి తీసుకోరా, అందరికీ చూపిస్తాను మొత్తం దుపట్టా ఎలా ఉందో. తీసుకొచ్చిన కలెక్షను ప్రతి డ్రెస్ కూడా దేనికది ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నట్టే ఉన్నాయి, అంత సూపర్గా ఉన్నాయి. నేను ఒకటి తీసుకుంటాను అంటుంటే శంకర్ ముందు బిజినెస్ చేయి తర్వాత తీసుకుందువు కానీ అన్నారు. తెచ్చిన వాటిలో ఏదో ఒక ఫ్రాక్ ఉండాలి, అసలు ఎంత మెత్తగా ఉందంటే ఫ్యాబ్రిక్, సాఫ్ట్ జార్జెట్. ఇదండి కళ్ళ ముందే పెట్టుకొని, అదేమో అంటారు కదా చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు, అట్లా ఉంటుంది అన్నమాట. ఈ డ్రెస్ కూడా మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, అసలు నువ్వు ఎట్లా వాష్ చేసినా అది ఎక్కడికి పోదు వర్క్ అనేది. అంత స్ట్రాంగ్ ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది. కింద చమ్కీస్తో హైలైట్ చేశారు. ప్రతి డ్రెస్లో దుపట్టా మాత్రం చాలా హైలైట్గా వచ్చింది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా వచ్చాయి. సో ఎవరైనా ఈజీ టు వేర్ అండ్ ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చు. ఫస్ట్ బొటిక్ ఐడియా ఉండే, బట్ చిన్న పాప కదా, తనతోటి నాకు అవ్వదు అనే అనిపించింది. మరో బ్యూటిఫుల్ డ్రెస్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది ప్యూర్ కాటన్ డ్రెస్, అసలు గేర్ అయితే చెప్పక్కర్లా, ఎంత ఫుల్ గేర్ ఉందో. డ్రెస్ చూపిస్తా చూడండి, తీస్తుంటే వస్తూనే ఉన్నట్టుంది. నేను సర్దలేకపోతున్నానని పాపం మా వారు హెల్ప్ చేశారు ఆ డ్రెస్ సరి చేయడానికి, గేర్ కరెక్ట్గా చూపించడానికి. అంత ఫుల్ గేర్ వచ్చింది, అండ్ ఇలా థ్రెడ్స్ ఇచ్చారు. ఆ థ్రెడ్స్ని మనం స్ట్రెచబుల్ లాగా టై చేసుకోవచ్చు ఈజీగా. ఇలా థ్రెడ్స్ రావడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఆల్టరేషన్ చేయకపోయినా దీన్ని మన సైజ్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అది నాకు బాగా అనిపించింది. యోక్ పార్ట్ అయితే ఫుల్ కడ్దానా అండ్ వైట్ బీడ్స్ తోటి కంప్లీట్ వర్క్ ఇచ్చున్నారు. దగ్గరకు చూపిస్తా చూడండి. కంప్లీట్ కడ్దానా అండ్ వైట్ బీడ్స్, ఇంకెక్కడ పెరల్స్, అవి కూడా బీడ్స్ కూడా కాదు, పెరల్స్. చాలా నీట్గా ఉంది డ్రెస్, అసలు డీసెంట్ లుక్. కొన్ని టిప్స్ చెప్తా అన్నాను కదా,
మరో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫస్టే మనము బిజినెస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఎక్కువ మార్జిన్స్ వేసి ఇవ్వకూడదు కస్టమర్కి. అప్పుడే మన మీద ట్రస్ట్ అనేది పోతుంది. నేను ఎంతకు స్టార్ట్ చేశానంటే కరెక్ట్గా అరౌండ్ 18,000 అయింది. ఫస్ట్ తెచ్చినప్పుడు అందరూ నా చుట్టుపక్కల వాళ్ళే పర్చేస్ చేశారు. నేను ఎక్కువ మార్జిన్ కూడా వేయలేదు, జస్ట్ 100 యాడ్ చేశాను. అట్లా ఫస్ట్ 10 డ్రెస్సెస్ సేల్ అవ్వంగా నాకు 10 డ్రెస్సెస్ మీద 1000 రూపీస్ వచ్చింది. ఫస్ట్ తెచ్చిన స్టాక్లో మొత్తం టోటల్గా 9 డ్రెస్సెస్ సేల్ అవ్వగా నాకు 10,000 వచ్చింది. ఆ 10,000 మళ్ళీ తీసుకెళ్ళి దివాళీ ముందు రోజు మళ్ళీ సెకండ్ టైం స్టాక్ అనేది తీసుకొచ్చాను. ఈసారి కొంచెం అన్నీ లో బడ్జెట్ అండ్ రెగ్యులర్ వేర్ ఎక్కువ ప్రిఫర్ చేశా. ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అనేది నా ఒపీనియన్. అందుకే నేను ఇలా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనిపించి స్టార్ట్ చేశాను. నా వెనక సపోర్ట్ అంటూ ఏమీ లేదు, నేను మా వారు మాత్రమే. స్టార్ట్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు లేట్ చేయకండి, స్టార్ట్ చేయండి. బిజినెస్ అదే జరుగుతుంది. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను క్లియర్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఐకమత్యమే మహాబలం అంటారు కదా, అలా అందరం కలిసి నడుద్దాం, అందరం సక్సెస్ అవ్వచ్చు. ఈ నా చిన్న బిజినెస్ని అందరూ సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ. నా కలెక్షన్ రోజు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye. See you in the next video.